వాళ్ళు ఇంకో రకంగా ట్రోల్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ట్రోల్ చేసిన మనిషి గురించి మాట్లాడుకుంటే తను హనుమంతు, ప్రణీత్ హనుమంతు. వీళ్ళ బ్రదర్ చాలా మంచి అబ్బాయి, నాకు చాలా ఇష్టం. ఏ జూడ్ అని, చిన్న నీకోసం వస్తున్నా అని చెప్పి ఫోన్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, షూస్ ఎలా కొనాలి, కళ్ళజోడులు ఎలా పెట్టుకోవాలి, టీషర్ట్స్ ఎలా వేయాలి నేర్పిస్తాడు. వీళ్ళ బ్రదరే తను కూడా, అజయ్ హనుమంతు అబ్బాయి పిల్లోడి పేరు. వీళ్ళ నాన్న కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆల్ ద పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. అండ్ నెక్స్ట్ సినిమా అంటే ప్యాషన్, చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఏజ్ జూడ్ అనే అబ్బాయి కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా తిరిగాడు. తర్వాత తనంతట తను సొంత ఫ్యాషన్ వ్లాగర్ పెట్టుకొని మంచిగా సక్సెస్ అయ్యాడు. ఇతను కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి, ఎన్ఆర్ఐ పరిచయాలు ఉన్నాయి. హరోం హర్ అనే సినిమా ఉందా సుధీర్ బాబుది, దాంట్లో కూడా యాక్ట్ చేశాడు. వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్రెండ్స్, ఈ జూమ్ కాల్ లాంటి యాప్లలో వీళ్ళందరూ వస్తారనమాట. వీళ్ళ కన్వర్షన్, ఇతను ఇంట్లో ఉంటాడు, హ్యాపీగా ఉండు మామ అని టైటిల్ వెనకాల ఇట్లా పెట్టుకుంటాడు దాన్ని. ఇతను ఇంట్లో ఉంటాడు. వీళ్ళందరూ జూమ్లో కనెక్ట్ అయిన తర్వాత ఒక టాపిక్, ఏదో ఒక టాపిక్ని రోస్ట్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సరదాగా. అది నిజంగా స్టార్టింగ్లో నేను చూశాను, బాగానే అనిపించింది, వెరీ గుడ్. అంటే ప్రతిదాని సరదాగా నలుగురు ఫ్రెండ్స్ మనం బయట ఎలా మాట్లాడుకుంటామో అదే కన్వర్షన్ని ఆన్లైన్లో పెడితే దాన్ని ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది చూసి, కాలేజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు నవ్వుకునేవాళ్ళు సరదాగా. నాకు ఎప్పుడైతే వీళ్ళ ట్రోల్స్ నచ్చలేదు అంటే, ప్రతి వీడియోని ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పిన్ టు పిన్ రోస్ట్ చేశాడు. అది చూడ్డానికి చాలా జుగుప్సాకరంగా అనిపించింది. విష్ణు ఏదో తనకు నచ్చినట్టు ఏదో తీసుకున్నాడు సినిమా, నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు, అంతే కదా. అంతకుమించి దాన్ని మరీ దారుణంగా అంత ట్రోల్ చేయాల్సిన అవసరంలా. నెక్స్ట్ అలాగే కల్కిని కూడా దీపిక పడుకునే వాయిస్ని మళ్ళీ దీపిక పడుకోబెట్టింది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు. అంతటితో ఆగుతున్నారా అంటే లేదు. రీసెంట్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో చిన్న కన్వర్షన్ని, అసలు అది చెప్పుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది, మాట్లాడడానికి కూడా. నీచమైన వర్డ్స్తో సెక్షువల్ అబ్యూస్ చేస్తా, తండ్రికి కూతురికి అక్రమ సంబంధాలు పెట్టి, అండ్ తల్లిదండ్రులు చేసుకునే పనులన్నీ ఈ పిల్ల చేత మాట్లాడిచ్చినట్టు డిఫరెంట్గా, అంటే అది ఒక రకంగా ఉంది, నాకు చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది. అట్లాంటి ఒక ఫన్ వీడియోని చేశారు. వీళ్ళ టీంలో అందరూ, ఈయనేమో ఎల్లో టీషర్ట్ లేకపోతే లైట్ గ్రీన్ టీషర్ట్ వేసుకొని ఎప్పుడు రెగ్యులర్ కంటెంట్తో ఉంటాడు. ఇంకొక అబ్బాయి ఎక్కడి నుంచో కనెక్ట్ అయ్యి అతను ఎప్పుడు బ్లాక్ టీషర్ట్లో ఉంటాడు. ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా అలా వస్తాడు. అండ్ వీళ్ళ టీంలో అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్, సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మ్యూజిషియన్స్ అందరూ. అంటే ఆల్ పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ చెప్పాలి అంటే. ఆ ఫ్యామిలీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కానీ ఇట్లాంటి పనులు ఎలా చేశారా అంటే నోరెళ్ళ పెడుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో ఏదైతే ఉందో వీళ్ళు ఫన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టి సాయి ధరమ్ తేజ్ కంట పడింది. సాయి ధరమ్ తేజ్ ఏం చేశాడు, దాన్ని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ట్యాగ్ చేస్తా, ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అసలు సమాజంలో మనుషులకు విలువలు లేకుండా పోతున్నాయి.